ఉప్పల్ రామంతపూర్లో దోమల బెడద తట్టుకోలేక ప్రజలు నిరసన చేపట్టారు. ప్రజావాణి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు ఎర్రోల శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. రామంతపురం నడివడ్డు బొడ్రాయి నుండి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వరకు ర్యాలీ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. అందుకే కరోనా కిట్ ధరించి దోమల బ్యాట్లు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. కేవలం ఎలక్షన్ టైంలోనే గుర్తొస్తారు. దోమల నుంచి ప్రజలను కాపాడాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోవాలి. అధికారుల నిర్లక్ష్య వైఖరి, దోమల నివారణపై చర్యలు తీసుకోవాలి. దోమల నిర్లక్ష్య వైఖరి నశించాలి. అధికారుల నిర్లక్ష్య వైఖరి దోమల నుండి రక్షించాలి. దోమల నుండి రక్షించాలి. దోమల నుండి రక్షించాలి. దోమల నుండి రక్షించాలి. అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. దోమల నివారణకై చర్యలు తీసుకోవాలి. దోమల నివారణకై చర్యలు తీసుకోవాలి. దోమల నివారణకై చర్యలు తీసుకోవాలి. అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. దోమల నివారణపై చర్యలు తీసుకోవాలి. దోమల నివారణపై చర్యలు తీసుకోవాలి. అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. దోమల నివారణకై చర్యలు తీసుకోవాలి. గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఉప్పల్ ప్రాంతం నందు గల రామంతాపూర్ నందు ప్రజావాణి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిరసన ప్రోగ్రాం జరుపుతా ఉన్నాం. ఈ నిరసన ఏంటంటే విపరీతమైన దోమలతో ఇంట్లో ఉండలేక, బయటికి వెళ్ళలేక, బయటికి ఒకవేళ వెళ్ళాలంటే టీపీ కిట్ వేసుకుని ఒక బ్యాట్ దగ్గర పెట్టుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు వచ్చేటువంటి పరిస్థితి, ఇలాంటి పరిస్థితి ఉన్నది. కానీ జిహెచ్ఎంసీలో కోట్ల రూపాయలు డబ్బులు బడ్జెట్ కేటాయిస్తారు. కానీ ఎంటమాలజీ వాళ్ళకు వచ్చేసరికి ఫాగింగ్ నివారణ లేదు, దోమల నివారణ లేదు, ఎలాంటి నివారణ చర్యలు మాత్రం తీసుకోవట్లేదు. అంతేకాకుండా ఈరోజు రోడ్లపైన ఎక్కడ చూసినా కూడా నీరుంటుంది. మరియు చెత్త డంపింగ్ మాత్రం ఏర్పాటు చేస్తా ఉన్నారు. చెత్త డంపింగ్ కేంద్రాల ఏర్పాటును చెత్త డంపింగ్ ను ఎంబడే ఎత్తేయాలి. అంతేకాకుండా
దోమలపై నివారణ చర్యలు తీసుకోవాలి. మరియు ఉప్పల్ ప్రాంతంలో ఉండే రామంతాపూర్ నందు గల చిన్న చెరువు మరియు పెద్ద చెరువు ఏదైతే ఉందో ఆ చెరువులోకి డ్రైనేజ్ వాటర్ వదులుతా ఉన్నారు. వాటి వల్ల కూడా దోమల బెడద ఎక్కువైంది. అసలు ఇంట్లో ఉండాలా, బయటికి వెళ్లాలా, ఎక్కడ చావాలనేది తెలియక ఈ రూపంలో మేము బయటికి వెళ్లి దోమల నుండి రక్షించుకునే పరిస్థితి కోసం ఈ వేషాధారణ వేసేసి అధికారులకు తెలియజేయడం కోసం ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తెలియజేశాం. ఇప్పటికైనా అధికారులు మేల్కొని పాలకులు నిద్ర నుండి లేచి ప్రజల ప్రాణాలను రక్షించాలని చెప్పేసి సీరియస్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజావాణిగా లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.